సో వాళ్ళు ఇంత మంది క్రౌడ్ రావడం వల్ల ఓకే ఆల్మోస్ట్ హౌసింగ్ ప్రైసెస్ బాగా రేజ్ అయినాయి, కాంపిటీషన్ ఎక్కువైంది. వేరే స్టేట్స్లో హెవీగా సంపాదించే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఈజీగా ఇల్లులు కొనగలిగారు, ఎందుకంటే ఇక్కడ చీప్ ఉండడం వల్ల ఆ టైంలో. సో అట్లా రియల్ ఎస్టేట్ బాగా రేజ్ అయిపోయింది. ఒకనొక టైంలో ఆల్మోస్ట్ బిడ్డింగ్ వేసి 100,000 ఓవర్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ద హౌస్ అట్లా పెట్టుకున్నారు. అండ్ కొంతమంది ఏమో కంప్లీట్గా మార్కెట్లో మనకి ఇల్లు దొరకదేమో అనే పర్స్పెక్టివ్లో బిడ్డింగ్ వార్లలో కాకుండా ఈవెన్ ఇన్స్పెక్షన్ కూడా అవసరం లేదు అని చెప్పేసి కొన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అండర్ వాటర్లో ఉన్నారు, అందరికి తెలుసు. ఎవరైతే జాబులు పోగొట్టుకున్నారో ఆర్ ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్లోకి రమ్మంటున్నారు. సో స్లోగా 1 by 1 పర్సన్ వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్ఫ్లో తగ్గిపోయింది, ఓకే, అవుట్ ఫ్లో పెరిగింది. ఇన్ఫ్లో ఎందుకు తగ్గిపోయింది అంటే కోవిడ్ తర్వాత అందరిని ఆఫీస్కి రమ్మడం వల్ల, అండ్ వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఆ స్టేట్స్లోనే ఉండిపోయి ఉన్నారు. అండ్ అవుట్ ఫ్లో ఎందుకు పెరిగింది అంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళని మళ్ళీ ఆఫీస్కి రమ్మనేసరికి వాళ్ళు స్లోగా బ్యాక్ వెళ్ళిపోతున్నారు. సో నాకు తెలిసిన మా కమ్యూనిటీలోనే ఒక 3-4 ఫ్యామిలీస్ వాళ్ళ ఇల్లులని మోస్ట్ రీసెంట్ టైంలో అమ్మేసి వాళ్ళ పర్టికులర్ జాబ్ ఉండే స్టేట్కి షిఫ్ట్ అయిపోయినారు. సో ఆల్రెడీ మార్కెట్లో చాలా ఇల్లులు ఉన్నాయి, ఓకే, కొత్త ఇల్లులు కన్స్ట్రక్షన్ హెవీగా చేస్తున్నారు లాస్ట్ 2 to 3 years టైంలో. అండ్ మళ్ళీ దానితోడు కొత్తగా ఈ ఎగ్జిస్టింగ్ హౌసెస్ కూడా మార్కెట్లోకి హెవీగా వస్తున్నాయి. సో అందుకు అండ్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పీక్ లెవెల్లో ఉండడం వల్ల ఆల్రెడీ కరెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్లో డౌన్ అయిపోయింది. అండ్ యావరేజ్ డాలర్స్లో లిస్ట్ చేసిన ప్రైస్ కంటే డాలర్స్ అంటే ఈ సరౌండింగ్లో ఉన్న కొలిన్, డెంటన్, డాలర్స్ కౌంటీ, ఈ కౌంటీస్ ప్రకారం చెప్తున్నా. ఇక్కడ ఎనీ హౌస్ దట్ ఈస్ లిస్టెడ్, ఓకే, లిస్ట్ చేసిన హౌస్ ఏవైనా సరే లిస్ట్ చేయడం అంటే సేల్కి పెట్టిన ఇల్లులలో ప్రతి ఒక్క ఇల్లుని ఆల్మోస్ట్ 50K to 100K డౌన్ ప్రైస్ తగ్గించేసి ఉన్నారు. అయినా కూడా ఎవరు కొనట్లేదు. ఇది కరెంట్ సిచ్యువేషను.